హాయ్ హలో దోస్తులు, నేనైతే ఆలు ఫ్రెంచ్ ఫ్రై అయితే చేస్తున్నా. చూడండి, మా కొడుకైతే మార్నింగ్ అయితే ఆర్డర్ చేసిండు, మమ్మీ ఆలు ఫ్రెంచ్ ఫ్రై చేయి మమ్మీ నేను వచ్చేసరికి అన్నాడు. వాళ్ళు రాగానే అయితే స్నాక్స్ అయితే నేను పెట్టేసి ఇస్తాం. చాలా సింపుల్, పెద్ద పని ఏమి కాదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎట్లా వేయాలనో చెప్తా చూడండి. 2 ఆలుగడ్డలు తీసుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసుకొని దానిపైన తొక్క తీసేసి సన్నంగా ఇట్లా కట్ చేసుకోవాలి. సన్నం లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి, ఫింగర్స్ లాగా కట్ చేసుకొని దాంట్లో ఇంకొక నేను కలిపి పెట్టుకున్న చూడు గోధుమ పిండి. ఆప్షన్ మైదాపిండి, మెయిన్ అయితే ఆ మైదాపిండి ఉండాలి. మైదాపిండి, గోధుమ పిండి, మైదాపిండి లేకున్నా గోధుమ పిండి అయినా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి వేసిన, మైదాపిండి వాడలేదు. లేదు అసలుకి మైదాపిండి అయిపోయింది. గోధుమ పిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, కొంచెం అంత అల్లం వెల్లిగడ్డ పేస్టు, దాంట్లో మళ్ళీ కొంచెం అంతా పెప్పర్ పౌడర్ వేసిన. తర్వాత ఏం వేసిన, లెమన్ వేసిన, కొంచెం అంత ఒక 2-3 డ్రాప్స్ లెమన్ అయితే వేసిన. ఎందుకంటే కొంచెం పులుపు ఉంటుంది కదా, బాగుంటుంది టేస్ట్. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఎక్కువ లూజ్గా ఉండదు, ఇట్లా కొంచెం ఇట్లా కలుపుకొని దాంట్లో ఇవైతే వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇట్లా వేసుకోవడమే. ఇంకా ఇంకా చాలా సింపుల్. వేడిగా అయితే పిల్లలు రాగానే ఇట్లా చేసి పెట్టచ్చు. బయట ఫుడ్ అసలు పెట్టొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే బయట వాళ్ళు ఏం ఆయిల్ కూడా యూజ్ చేస్తారో కూడా తెలియదు కదా మనకి. మన పిల్లలకు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చేసి పెట్టుకోవాలి. నేనైతే ఆల్మోస్ట్ అయితే ఇంట్లోనే, సాధ్యమైనంత వరకు అయితే ఇంట్లోనే చేసి పెట్టేస్తాం మా పిల్లలకి. చాలా సింపుల్, ఇట్లనే చేసుకోవచ్చు, పెద్ద పని ఏం కాదు. ఎట్లా చేయాలని కూడా పెద్ద టెన్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్. చూడండి ఎంత సౌండ్ వస్తుంది చూసినా, గట్టిగా కరకరలాడుతుంది. రాగానే మంచిగా తింటారు. బయట ఫుడ్ కన్నా చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవైతే మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. ఇవైతే కొంచెం ఫస్ట్ అయితే సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటాం కదా. ఇదంతా ముక్క కట్టుకోవాలి, పిండి అంతా ముక్క కట్టుకున్న తర్వాత అది ముక్క కట్టాలని కొంచెం హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవైతే చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి. చూడండి సౌండ్ ఎట్లా వస్తుంది, చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా సింపుల్గా ఇట్లా పిల్లలకైతే చేసి పెట్టుకోవచ్చు, పెద్ద పని ఏం కాదు. ఎట్లా చేయాలన్న టెన్షన్ కూడా ఏం లేదు. మన ఇంట్లో ఉన్న జస్ట్ బియ్యం పిండి, మైదా పిండితోనే చేసుకోవచ్చు. 2 ఆలుగడ్డలు ఉంటే చాలు, అప్పటికప్పుడు పిల్లలకి ఇట్లా ఫ్రై చేసి ఇవ్వచ్చు. ఇంకా అన్నీ ఇట్లనే వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, అయిపోయినాయి చూడండి. ఆలు ఫ్రెంచ్ ఫ్రై అయితే రెడీ అయిపోయినాయి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఇంకా ముందుకు నడిపించండి ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్, నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు. అట్లానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ రెసిపీ, మీ పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.